హిందూ జనజాగృత సమితి అధ్యక్షురాలు వినుతా ఉన్నారు. మనం ఇప్పుడు ఒకవైపు బోనాలు జరుగుతున్నాయి, అట్లాగే శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ పవిత్ర మాసంలో ఇట్లాంటి గుడుల మీద దాడులు చేయడం, గుడులు కూలగొట్టడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం? మీరు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? ఇది చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడిప్పుడే బోనాలు అందుకున్న పెద్దమ్మ తల్లిని ఆ ఒక గుడిని కేవలం అంటే గుడి కూల్చేయడం అంటే ఏ రకంగా జరిగింది? అక్కడ అమ్మవారు లోపల విగ్రహం ఉన్న సమయంలోనే గుడిని కూల్చేయడం, మళ్ళీ ఇప్పుడు అంటే అక్కడ అమ్మవారి గుడి ఇది కూడా లేదు, విగ్రహం కూడా లేదు. సో ఇది చాలా బాధాకరమైన విషయము. మళ్ళీ ఇది సంపూర్ణంగా చట్టానికి విరుద్ధంగా జరిగింది. అందుకే ఈ ఒక చర్య ఎవరైతే తీసుకున్నారో వాళ్ళపైన కూడా యాక్షన్ జరగాలి అని మేము చూస్తున్నాము. ఈ యొక్క గుడిని కూల్చేయడానికి కారణం ఏంటి, ఎందుకు మీరు ఇలా చేశారు అని అక్కడ స్థానికులు అడిగితే వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే ప్రభుత్వం ల్యాండ్లో ఉంది ఆ గుడి కాబట్టి అలా కూల్చేసాము అని. కానీ ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. అయితే వందల సంవత్సరాల చరిత్ర ఉన్న గుడికి ప్రభుత్వం ల్యాండ్లో ఉంది అని ఒకే ఒక విషయం పైన అలా కూల్చేయడం తప్పు, అది సంపూర్ణంగా ఇల్లీగల్. అలా ఉన్నప్పటికీ కూడా మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి, మీకు కొన్ని నియమాలు ఉన్నాయి కదా, వాటిని పాటించి మీరు అక్కడ స్థానికులని సంప్రదించి, టెంపుల్కి అని ఒక కమిటీ ఉంటుంది వాళ్ళని సంప్రదించి మీరు ఏదైనా ఒక వేరే ఆల్టర్నేట్ ఏదైనా చూపించేలా చేయొచ్చుగా ఉండేది. కానీ ఇలా ఏకాఏకిగా చేయడం చాలా పెద్ద తప్పు అనే మేము భావిస్తున్నామండి. అంటే కేవలం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్లకు లబ్ధి చేకూర్చడానికి, అక్కడ ఉన్న భూములను ప్రభుత్వం అమ్ముకోవడానికి ఇట్లాంటి గుళ్ళు కొలగొట్టడం, ఇట్లాంటి చర్యలు చేపట్టినారు. అలా ఉండొచ్చు. అది అంటే ఇప్పుడు అలా వాళ్ళు దేనికోసం అలా కూల్చేశారు, ఏ ఒక్క ప్రెషర్ వల్ల ఆర్డర్ వల్ల కూల్చేశారు అని వాళ్ళు స్పష్టము చేయకపోతే ఇలా మీరు అనుకున్నట్టు వేరే వేరే రకాల మనోభావనలు బయటికి రావచ్చు. అది స్పష్టం చేయాలనే మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. అంటే ప్రభుత్వ ఆదేశాలు లేనిదైతే ప్రభుత్వ అధికారులు కూడా ఏం పని చేయాలి అంటే వేరే అంటే ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం పై నుంచి వాళ్ళ నుంచి ఒత్తిడి వల్లనే ఎంఆర్ఓ గారు ఇట్లా ఇది కూల్చేశారు అనుకుంటున్నారు. అంటే అది ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు ఎందుకు కూల్చేశారు అనేదే ఇప్పుడు స్పష్టత కావాలి. కానీ ఇప్పుడు అది ఏదైతే సెక్యులర్ దేశం ఉంది మనది, ఇంకా ప్రభుత్వం ల్యాండ్లో ఉంది అని కూల్చేశారు కదా, అలాగే మిగతా ధర్మం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగతా పంథం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్లో హైదరాబాద్లో ఎన్నో మసీదులు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. మరి వాటికి కూడా ఇదే యాక్షన్ తీసుకుంటారా అనే ఒక ప్రశ్న మా మనసులో కూడా నిర్మాణం అవుతుందండి. సో అందరినీ ఒకే సమానంగా చూడాలి, దీనికి సక్రమమైన ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి అని మేము కోరాము. 2-3 డేస్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే జవాబిస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. హైదరాబాద్లో గతంలో ముత్యాలమ్మ టెంపుల్ కానీ కొన్ని టెంపుల్ పైన కూడా దాడులు జరిగినాయి. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కూడా ఇక ప్రభుత్వం దగ్గరుండి కూడా ఎంఆర్ఓ దగ్గరుండి గుడిని తొలగించడం జరిగింది. జై శ్రీరామ్, భారత్ మాతకి జై, హరహర మహాదేవ్, జై గోమాత. హిందువులారా స్పందించండి. మీకు కార్యాచరణ లేకపోతే రేపు మీ ఇంటిని కూడా కబ్జా చేసి ఇది ప్రభుత్వ భూమి అని మన హైడ్రా వచ్చి ఎట్లయితే చేసిందో అదే సిద్ధాంతం రేపు రాబోయే కాలంలో 1 ఇంచు జరిగినా ఇది ప్రభుత్వ భూమి అని ఇల్లు కొట్టే పరిస్థితి వస్తుంది. ఇలా దేవాలయమే పోయిందంటే మీ ఇల్లు ఉండదు. కాబట్టి కంకణాలు కట్టుకునేవాడు, బొట్లు పెట్టేవాడు, బోనాలు చేసేవాడు, ఈ యొక్క స్వామీజీలు, నాయకులు, గురువులు, జ్యోతిష్యాలు చెప్పే పురోహితులు వీళ్ళందరూ కూడా ఒకటే విషయం పైన స్పందించకపోతే రాబోయే కాలంలో మీ యొక్క పంచెలు దడిచేటువంటి రోజులు ఈ ప్రభుత్వమే చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. లేని పక్షంలో మీరందరూ ఒకటే డిమాండ్ చేయాలి. రోడ్ల పైన ఉన్నటువంటి మసీదులు కానీ, దర్గాలు కానీ, చిన్న చిన్న దేవాలయాలకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ వాటిని తొలగించి మా దేవాలయాల దగ్గరికి రావాలని ఈ ప్రభుత్వాన్ని మీరు ఒక హెచ్చరిక చేయాల్సిన అవసరము ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దానిపైన మీరు హిందూ సంఘ నాయకులందరూ నిజంగా మనిషి అయినటువంటి ఎవరైనా దీనిపైన స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై. పెద్ద పెద్ద స్వామీజీలు కానీ, మఠాధిపతులు కానీ గుళ్ళ మీద దాడులు జరిగినప్పుడు కానీ ఎవ్వరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. హిందువులను ఏకం చేసే ఉద్దేశం కూడా వాళ్ళకు ఎక్కడ కూడా స్పీచ్లెస్ సందర్భాలు కూడా లేవు. ఎందుకు వాళ్ళు బయటకు రాలేదు? నేను మాట్లాడితే అది కాంట్రవర్సీ అవుతుంది. పెద్ద పెద్ద స్వామీజీలు అంటే మీ దృష్టిలో కట్టెలు పట్టుకొని తిరిగేటోడు, లేక పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తిరిగేటోడు కాదు. ఎవడైతే డబ్బులు వసూలు చేసుకొని హెలికాప్టర్లు కొని, విమానాలు కొని ఏమైనా కూడా స్పందించాడో, రేపు ఇది గుడి దేవాలయం ఎట్లయితే ధ్వంసం జరిగిందో రేపు వాళ్ళ ఆశ్రమాలు కూడా ఈ విధంగా జరుగుతాయి. వీళ్ళు పెద్ద పెద్ద స్టేజీల మీద స్పీచ్లు ఇస్తారు. యుద్ధం జరిగినప్పుడు ఎవడు రాడు. యుద్ధం జరిగినప్పుడు రానేటువంటి గొర్రె వాడు స్వామీజీ అయినా, పంతులైనా, పురోహితుడైనా, సామాన్యుడైనా, హిందువు అయినా వాడు చావుకు దగ్గర కావాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ దీనిపైన స్పందించకపోతే ఫ్యూచర్లో పెద్దమ్మ దేవాలయం జూబ్లీస్లో ఎట్లయితే ఉందో అంతకంటే పెద్ద దేవాలయం ఇప్పుడు రేపు బంజారాహిల్స్లో కట్టబడుతుంది. అదే 12 ఎకరాలలో. ఇది యథార్థం కూడా. దీనికోసం హిందూ సంఘాలన్నీ స్పందిస్తాయి. స్వామీజీలు కూడా స్పందించాలి. స్పందించకపోతే మీ యొక్క స్థితిగతులు వారే నిర్ణయిస్తారని సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత మాతకి జై, జై గోమాత, హర హర మహాదేవ్, జై గురుదేవ్.